సమర్పించడానికి రెడీ. అప్పుడు రెడీ, ఇప్పుడు రెడీ. ఎలా వచ్చింది సార్ మీకు ఆ ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్, ఆ అర్జ్ ఎప్పుడు అనిపించింది మీకు? నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మాటలు కూడా రాలేదుట. అప్పుడు మా నాన్నగారు నువ్వేమవుతావు, నీ పేరేంటి అని చెప్పి అంటే మేజర్ జనరల్ శ్రీనివాసరావు అని చెప్పారట. అది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇది అడిగితే నీ పేరేంటో అంటే మేజర్ జనరల్ శ్రీనివాసరావు అని చెప్పేవాడినిట. అది నాకు అంతగా గుర్తులేదు. తర్వాత ప్రతిసారి 1971 వార్ అయినప్పుడు ఇటువంటి ఘటనలు ఏమన్నా జరిగినప్పుడు నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. దాన్ని చదవడం, దాని గురించి తెలుసుకోవడం అటువంటిది. నేను ఇది 11th క్లాస్లో ఉన్నప్పుడు ఇది యూపీఎస్సీ ఎగ్జామ్కి ఫస్ట్ ఛాన్స్ దొరికింది. దాంట్లో వెళ్ళాను. మా ఫ్యామిలీ కూడా, మా అన్నయ్య కూడా ఎయిర్ ఫోర్స్లో ఉన్నాడు. మిగతా వాళ్ళు, మా అక్క డిఆర్డిఓలో ఉంది, మా బావగారు ఇది డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నారు. ఇప్పటికీ అందరూ కూడా డిఫెన్స్ ఓరియంటెడే. నాన్నగారు కూడా ప్రోత్సహించేవాళ్ళు. యూపీఎస్సీలో సెలెక్ట్ అయిన తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళాను. దాని తర్వాత దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. అండ్ ప్రోగ్రెస్ వాజ్ కన్సిస్టెంట్ డ్యూ టు మై హార్డ్ వర్క్, కమిట్మెంట్ అండ్ డివోషన్ టు డ్యూటీ. దానివలన అంచెలంచెలుగా పెరుగుతూ ఫైనల్లీ మేజర్ జనరల్ అయ్యి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి జనరల్ ఆఫీసర్ కమాండింగ్గా చేసి ఇక్కడే రిటైర్ అయ్యి ఇక్కడ ఉన్నాను, సెటిల్ అయ్యాను. ఓకే సార్. అంటే అసలు మిమ్మల్ని చూస్తుంటే అంటే ఎంటైర్ సర్వీస్లో మీరు ఎన్ని చూసుంటారు, ఎన్ని డీల్ చేసుంటారా అనిపిస్తుంది. అండ్ మేడం సపోర్ట్ అంటే మీ జాయింట్ ఫ్యామిలీ అంతా కూడా కింద ఫొటోస్ చూస్తూ వస్తున్నాను, లైక్ ప్రాపర్ పర్ఫెక్ట్ జాయింట్ ఫ్యామిలీ. అండ్ మీరు చెప్తున్నారు అందరూ కూడా సర్వీస్ ఓరియంటెడే ఉన్నారు, డిఫెన్స్ లో ఉన్నారు అని చెప్పి. సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. మేడం ఎలా సపోర్ట్ చేసేవారు, ఎలా ఫీల్ అయ్యేవారు? ప్రతి దాంట్లో నాతో పాటు వచ్చేదండి. డిఫికల్ట్ ఏరియా అంటే మన మామూలుగా ఫ్యామిలీ క్వార్టర్స్లో 3 bedroom హౌస్, పెద్ద ఇల్లు, ఆథరైజ్డ్, దాంట్లో ఉంటాం. కానీ నేను ఎక్కడ బార్డర్ ఏరియాస్లో అటువంటి ఇళ్ళు ఉండడం, ఫ్యామిలీస్ ఉండడం వీలు కాదు. కాబట్టి ఫ్యామిలీస్ని ఏడాదికి 3 నెలలు అలా పర్మిట్ చేసేవాళ్ళు. అవి కూడా ఒక్కొక్క రూమ్ గుడిసెల్లాగా కట్టేవాళ్ళు. దాంట్లో కావాలంటే ఉండి, రావాలంటే ఉండండి అని చెప్పి అనేవాళ్ళు. 3 నెలలే పర్మిట్ చేసేవాళ్ళు. తను నాతో పాటు అది ఎడారి అయినా, మంచు కొండలైనా, ఇది అడవులైనా నాతో పాటు వచ్చేది. పెద్ద పెద్ద బంగళాల నుంచి చిన్న చిన్న పూరి గుడిసెల్లో కూడా నాతో పాటు ఉండింది. ఆవిడ సాక్రిఫైస్కి పిల్లల్ని చూసుకోవడం, నా హెల్ప్ ఏమీ లేకుండా నేను 24/7 ఇది ఆఫీస్ పని అంటే ఆర్మీ పని మీదే ఉండేవాడిని. ఇంటికి వచ్చినా కూడా టెలిఫోన్ కాల్స్ వచ్చేవి, ఏవో క్వశ్చన్స్, ఏవో ఇది ఆన్సర్, దాని మీదే పని చేస్తూ ఉండేవాళ్ళం. మొత్తం పిల్లల్ని పెంచడం, ఇల్లు చూసుకోవడం అంతా బాధ్యత తను సింగిల్ హ్యాండెడ్లీ తీసుకొని నా వెనకాల ఇది గ్రేట్ సపోర్ట్గా ఉండిందండి. హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఐ థ్యాంక్ హర్. ఓకే, పర్ఫెక్ట్ సార్. లైక్ ఇర్రెలెవెంట్ క్వశ్చన్ అనుకోకండి, బట్ మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? ఇది ఆలోచిస్తున్నారేంటి సార్? అంటే యా, ఇన్ ఎ వే ఇట్ ఈస్ నాట్ దట్ వే అరేంజ్. ఓకే, లవ్ అని కూడా చెప్పలేము. కానీ ఒక ఫన్నీ సిచ్యువేషన్ ఏంటంటే, ఇది పెళ్లి చూపులు భోపాల్ రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి పూట 8 నిమిషాల పాటు ట్రైన్ జమ్మూ, ఇది అఖ్నూర్లో ఇప్పుడు ఆపరేషన్ జరుగుతున్నాయి కదా, అఖ్నూర్ జమ్మూ నుంచి హైదరాబాద్ వస్తూ ఉంటే భోపాల్లో అర్ధరాత్రి ఆగింది ఆ ట్రైన్. ఆ ట్రైన్ ఆగినప్పుడు వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చారు, చూసాము. తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. మా నాన్నగారు చెప్పాను, ఐ లైక్ ది గర్ల్, మీరు మాట్లాడండి అని. అది లవ్వా అరేంజ్రా అది మీరే ఆలోచించాలి. కానీ అది ఆ పెళ్లి చూపులు అలా జరిగాయి. అది ఎవరికి, మా పేరెంట్స్ కి కూడా తెలీదు. ఊరికే నేను లెటర్స్ లో చెప్పాను, నేను ఇలా ఇది అన్కన్వెన్షనల్ వే ఆఫ్ పెళ్లి చూపులు, నేను ఇట్లా ట్రావెల్ చేస్తున్నాను, వచ్చి పిల్లల్ని చూడడం, మిమ్మల్ని కలవడం ఆ చిన్న సెలవులో వీలు కాదు, నేను ఇట్లా ట్రావెల్ చేస్తున్నాను, మీకు వేరే విధంగా అనుకోకపోతే అక్కడ వచ్చి కలుద్దాము అని. అర్ధరాత్రి వచ్చారు. దట్ ఈస్ డెస్టినీ అండి, డివైన్ ఇంటర్వెన్షన్. లేకపోతే ఎక్కడ చూస్తాం, మామూలుగా మన
ఆంధ్రప్రదేశ్లో అయితే పెళ్లి చూపులు వాళ్ళు వీళ్ళు చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసి Complete హంగామా ఏదో ఉంటుంది. వాళ్ళు వెంటనే వాళ్ళమ్మ ఉంది, మంచి పిల్లవాడు ఉంది అంటే తనకంటే ముందు వాళ్ళమ్మ అన్ని ఎవాల్యుయేట్ చేసి ఈజ్ ఎ గుడ్ బాయ్ అంది. సర్టిఫై సో దట్ ఈస్ సర్టిఫికేట్ మై వైఫ్ గాట్. ఓకే అయితే షీ డెంట్ లుక్ బ్యాక్, షీ సెడ్ కి మై మదర్ ఇస్ ఓకే విల్ గో హెడ్. ఓకే అండ్ అంటే జనరలీ ఇది మిత్ అనుకోవచ్చు చాలా మంది, బట్ ఆర్మీ వాళ్ళకి పెళ్ళి అవ్వాలంటే పిల్లలు ఇవ్వాలంటే ఆలోచిస్తారు అని ఉంటది కదా, అప్పుడు అలాంటిది ఏం లేకుండేనా? ఉందండి, ఆంధ్రప్రదేశ్లో ఎవరు దొరకలేదు కాబట్టి ఇది చండీగఢ్, ఢిల్లీ అన్ని ఎడిషన్స్ లో అడ్వర్టైజ్మెంట్ ఇది ఇచ్చా అనమాట, మ్యాట్రిమోనియల్స్ లో. ఇట్లా ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ థింగ్స్, నో కాస్ట్ నో బార్ నథింగ్ అని చెప్పి అంటే రెస్పాన్సెస్ వచ్చాయి. దాంట్లో తనది ఒకటి. దాన్ని ఒక అప్పుడు జోడియాలో ఉన్నాము, ఒక మామిడి తోటలో క్యాంప్ చేసి ఉన్నాము. అక్కడ ఈ లెటర్స్ అన్ని చూస్తుంటే ఇంకో ఫ్రెండ్, అతను కూడా మేజర్ జనరల్ గా రిటైర్ అయ్యాడు. సో మేమిద్దరం చూస్తుంటే ఏవేవి సెలెక్ట్ చేసుకోవాలని తనది ఉండింది, తనకి రెస్పాన్స్ ఇచ్చాము. అది ఇట్ ఫ్రక్టిఫైడ్. నౌ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. పొద్దున్న తనతో పాటు వెళ్ళి గోల్ఫ్ ఆడి వచ్చాను. తను వచ్చింది కాబట్టి నా గోల్ఫ్ షాట్స్ అన్ని చాలా బాగా కరెక్ట్ గా వెళ్తున్నాయని చెప్పాను తెల్లవారుజామున. సో నేను తను లేకపోతే ఎక్కడికి వెళ్ళను. షీ హ్యాస్ టు బి బై మై సైడ్. ఓకే, పర్ఫెక్ట్ సివిలియన్, పర్ఫెక్ట్ మేజర్ జనరల్, ఆర్మీ పర్సన్ అండ్ పర్ఫెక్ట్ హస్బెండ్ కనిపిస్తున్నారు సార్ మీలో. అండ్ మీరు ఎక్కువగా సర్వ్ చేసింది సార్ ఎంటైర్ మీ సర్వీస్ అంతా, మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడ ఉన్నారు మీరు? మొత్తం మీరు భారతదేశంది ఇది గీస్తే అది సరౌండింగ్స్ దాని అన్ని బార్డర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని బార్డర్స్ లోనే ఎక్కువగా ఇచ్చేసాను. ఇది గుజరాత్ బార్డర్స్, రాజస్థాన్ ఎడారులు, పంజాబ్ లో ఉన్న ఇది ఫాజిల్కా, ఫిరోజ్పూర్, అటు ఇటు మన నార్త్ వెళ్తే అఖనూరు, అటు జమ్మూ కాశ్మీర్, పూంచ్, రజౌరి, దాని తర్వాత లే లడాక్, సియాచిన్, కార్గిల్. ఇటు పక్క వెళ్తే మ్యాన్మార్ బార్డర్ నుంచి ఇది అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, వాటిలో డిస్టర్బ్డ్ ఏరియాస్లో పనిచేశాను. కాబట్టి ఎక్కువగా ఉన్నది అక్కడే, తక్కువగా ఉన్నది సెంట్రల్. దీంట్లో నా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడానికి మిలిటరీ ట్రైనింగ్ కోసం అన్ని ఇదేంటి ఎంఎస్సి, ఎంఫిల్ ఇవన్నీ ట్రైనింగ్ తీసుకోవడం, నెక్స్ట్ హయ్యర్ ర్యాంక్స్కి ట్రైనింగ్ తీసుకోవడం, వార్ కాలేజ్కి వెళ్ళడం, ఇవి చేశాను. ఏ పార్ట్లో ఉన్నప్పుడు అంటే మీరు ఆల్మోస్ట్ అన్ని బార్డర్లో మొత్తం అన్ని ప్లేసెస్ మన ఇంటర్నేషనల్ బార్డర్స్ దగ్గర అన్ని కవర్ చేస్తారు కదా, సో ఎక్కడ మోస్ట్ డిఫికల్ట్ టెరైన్ కానీ డిఫికల్ట్ అట్మాస్ఫియర్ కానీ ఎక్కడ అనిపించింది సార్ మీకు? ఇది నార్త్ ఈస్ట్ లో అండి. అది ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, వెదర్ కూడా చాలా ఇది హారిబుల్ వెదర్. ఇది మేము కంపెనీ ఆపరేటింగ్ బేసెస్ పెట్టేవాళ్ళం. ఎక్కడ ఇట్లాంటి ఘటన ఎక్కడ జరిగితే అక్కడికి షిఫ్ట్ అవ్వడం, అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఆ ఎస్టాబ్లిష్ చేసుకున్నది ఇది గుడిసెలు మనమే కట్టుకోవడం, దాంట్లో ఉండడం, అక్కడ నుంచి ఆపరేట్ చేయడం. అట్లా నేను అక్కడ సర్వ్ చేసిన 2 ఏళ్లలో 4-5 ప్లేసెస్లో తిరగాల్సి వచ్చింది, షిఫ్ట్ చేస్తూ. అది రాత్రిపూట అలర్ట్ గా ఉండాలి, ఎందుకంటే ఏదైనా అటాక్ జరగచ్చు. ప్లస్ ఇది పెట్రోలింగ్ కి, అంబుషెస్ కి, కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ కి వెళ్లాల్సి వచ్చేది. ఇది డే టైంలో ఆఫీస్ వర్క్, రిపోర్ట్స్ ఇది చేయడం, రిపోర్ట్స్ తయారు చేయడం, ఇవి చేసేది. సో దట్ వాజ్ ఏ డిఫికల్ట్ టైం బట్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ టైం. ఎందుకంటే ఫర్ ఎ సోల్జర్ వాట్ బెస్ట్ దాన్ టు డూ హిస్ ప్రొఫెషనల్ జాబ్. సో అప్పుడు అటువంటి వాతావరణంలో మిలిటెంట్స్ ని కంట్రోల్ చేయడం, దట్ వాస్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. ఆపరేషన్ బజరంగ్, ఆపరేషన్ రైనో, అప్పుడు అక్కడ డిప్లాయ్ అయినాను. ఎన్ని ఆపరేషన్స్ అయినా కూడా పంజాబ్లో అయినప్పుడు అప్పుడు కూడా అక్కడ డిప్లాయ్ అయినాను. అక్కడ కూడా ఏదో టెంపరీ షెల్టర్, షుగర్ మిల్లో ఉండేవాళ్ళం. ఎక్కడో చిన్న గుడిసె ఉంటే దాంట్లో ఉండి అక్కడ నుంచి ఆపరేట్ చేసేవాళ్ళం. సో 24/7 వీఆర్ ఆన్ డ్యూటీ అండ్ 24/7 వీ హ్యావ్ వర్క్ టు డూ. ఓకే
స్పెషలీ మన పిఓకే దగ్గర కానీ లేదంటే ఆ పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఏదైతే ఉందో అక్కడే ఆల్ ద టైం వాళ్ళు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పోక్ చేస్తూ ఉండడం, ఆల్వేస్ వాళ్ళు ఎప్పుడు అటాకింగ్ మోడ్లోనే ఉంటారు. అంటే పోక్ చేయడం అనేది అది జనరలీ న్యూస్లో కూడా చూస్తుంటాం, ఏదో ఒకటి జరగడము. సో అలాంటి సంఘటనల గురించి చెప్తారా సార్? నేను ఇనిషియల్గా ఫస్ట్ హైదరాబాద్లో పోస్టింగ్ ఉండిందండి, లెఫ్టినెంట్గా కమిషన్ అయినప్పుడు. దాని తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నాను. ఆ జమ్మూ కాశ్మీర్లో జౌడియా, ఛమ్ జౌడియా అని వింటారు. అది 1971 వార్లో అది చాలా యాక్షన్లో ఉండింది. అఖ్నూర్, ఛమ్, జౌడియా. నేను జౌడియాలో ఉన్నాను. అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది, చీనాబ్ నదికి దాని దాటగానే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. దాంట్లో ఒక చిన్న భూభాగం ఇది, అక్కడ ఏది లైన్ ఇంటర్నేషనల్ బార్డర్ లేదు కాబట్టి లైన్ ఆఫ్ మనం ఎక్కడ ఉంటే అక్కడే ఏది. అక్కడ సంగం పోస్ట్ అని ఒకటి ఉందండి, అక్కడ అన్ని అండర్ గ్రౌండ్ బంకర్స్లోనే ఉంటాం. అక్కడ వెళ్ళి ఫస్ట్ టైం నా ఎక్స్పోజర్ టు పాకిస్తాన్ అండ్ లైన్ ఆఫ్ కంట్రోల్. అప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి అంటే మనం గన్ తీసుకొని అటు ఇటు చూస్తూ ఎప్పుడు నుంచి రెడీగా, ఎప్పుడు ఫైరింగ్ వస్తుందో మన మీద, ఎప్పుడు మనం రిటాలియేట్ చేయాలో అటువంటి అలర్ట్నెస్ తోని మూవ్ చేసేవాళ్ళం అండి. అప్పుడు నా ఫస్ట్ ఎక్స్పోజర్ టు ఏమి ఎట్లా ఉంటుంది అనేది. దాని వెంటనే ఆపరేషన్ బ్రాస్ ట్యాక్స్ అయింది. అది పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ టైంలో జనరల్ సుందర్జీ దాన్ని ఆర్గనైజ్ చేశాడు. యుద్ధం వస్తుందేమో అని చెప్పి యుద్ధానికి తయారీ అనమాట. అప్పుడు రాత్రికి రాత్రి మేము ఉన్న స్థావరం నుంచి గన్స్, మావి ఆర్టిలరీ గన్స్, ఇది చూసుంటారు, ఫిరంగి దళంలో ఉన్నాను. ఆ ఫిరంగులన్నీ తీసుకొని వేరే చోట అర్ధరాత్రి వెళ్ళి డిప్లాయ్ అయ్యి మొత్తం అమ్యునిషన్, మందుగుండు సామాగ్రి ట్రక్కులు తీసుకెళ్ళి దాన్ని రాత్రిపూట భూమిని తవ్వేసేసి అండర్ గ్రౌండ్ పెట్టేసి దాన్ని కవర్ చేసి ఒక 2-3 రోజులు అట్లా కంటిన్యూస్గా పనిచేసాం. అది ఒక ఎక్స్పోజర్ చిన్నతనంలోనే. దాని తర్వాత ఎట్లా అవుతుంది, వార్ ఎట్లా ఉంటుంది అనేది కామన్ అయిపోయింది, అప్పుడు నేర్చేసుకున్నాం. ఓకే ఓకే. సో మీరు అన్నట్టుగా ఆర్టిలరీ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మీరు కంప్లీట్గా ఫస్ట్ నుండి కూడా అంటే అదే అసైన్ చేస్తారా? అవునండి. అది ఎప్పుడైతే మనకి కమిషన్ అంటే ప్రెసిడెంట్ కమిషన్ అంటారు, రాష్ట్రపతి నుంచి కమిషన్ వస్తుంది, అది వాళ్ళు అంటారు యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎ లెఫ్టినెంట్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ అని. అది చేసినప్పుడు వాళ్ళు అలాట్మెంట్ చేస్తారు ఏ భాగంలో దేంట్లో పని చేయాలనేది. నాకు ఆర్టిలరీ ఇచ్చారు. ఇది ఇన్ఫెంట్రీ, ఆర్టిలరీ, ఇది ఆర్మర్డ్ కోర్, ఇది మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ, సిగ్నల్స్ అంటే ఎలక్ట్రానిక్స్, ఇంజనీర్స్, సివిల్ ఇంజనీరింగ్, ఇది ఈఎంఈ, ఇంటెలిజెన్స్, ఏవియేషన్, ఇటువంటి ఎన్నో రంగాలు ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో నేను ఆర్టిలరీలో ఉన్నాను. దాంట్లో ఎక్సలెంట్ అన్ని కోర్సెస్లో మంచి గ్రేడింగ్ తెచ్చుకొని ఇన్స్ట్రక్టర్గా అయ్యి ఒక ఆర్టిలరీ బ్రిగేడ్ని కమాండ్ చేసి దాంట్లో బఫర్స్ గన్స్ ఉండేవి. అప్పుడు నా ఆపరేషనల్ డ్యూటీ రాజస్థాన్ బార్డర్స్లో ఉండేది. ఒకవేళ యుద్ధం అయితే అటుపక్క వెళ్ళాల్సి వచ్చేది. అది కమాండ్ చేసిన తర్వాత నేను చీఫ్ ఆఫ్ స్టాఫ్గా లే లడాక్ కోర్లో ఉన్నాను. అప్పుడు ఫస్ట్ టైం ఈస్టర్న్ లదాఖ్లో చైనా వాళ్ళు వచ్చి గొడవ పెట్టడం, వాళ్ళు ఇంట్రూజన్ చేయడం అప్పుడు మొదలైంది. తర్వాత నేను వేరే పోస్టింగ్కి వచ్చాను. దాని తర్వాత గల్వాన్ అయింది. సో అప్పుడు చైనా యాక్టివ్గా ఉండేది, ఇటు పాకిస్తాన్ యాక్టివ్గా ఉండేది, అన్ని వైపుల నుంచి లోపల ఇండియాలో లోపల బాంబు దాడులు అవుతుండేవి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.